ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? దేవుడు తన కృపచేత గతించిన వారమంతా మనకు తోడుగా ఉండి, ప్రతి పరిస్థితిలో కూడా మనకు సహాయకుడిగా ఉండి, నూతన వారంలోనికి ఆరోగ్యంగా ప్రవేశించడానికి, సమాధానంగా ప్రవేశించడానికి కృప చూపించారు. అందుని బట్టి మొట్టమొదటిగా దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం, థ్యాంక్స్ చెబుదాం. దేవుడు మనకు అనేక దినములు, అనేక వారములు, అనేక నెలలు, సంవత్సరాలు ఉచితంగా దయచేస్తూ ఉన్నాడు. దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తున్న గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఇక నుండైనా ఆయన మార్గంలో నడుద్దాం. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుని మార్గంలో నడుద్దాం. ఆయనకు మహిమకరంగా జీవిద్దాం. ఈ వారమంతా దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. అదేవిధంగా మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా ఉండండి, కృంగిపోవద్దు. కృంగిన ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థించండి. గొప్ప విజయాలు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున, ఈ ఆదివారంన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా 30:17 నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ శరీరంలో ఉన్న ఆ వ్యాధిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ఆ నొప్పిని బట్టి ఎంతగానో బాధపడుతూ, ఎవరికి చెప్తే ఏమంటారు అన్నట్లుగా మీలో మీరే మదన పడుతూ ఉన్నారు, కంగారు పడుతూ ఉన్నారు. మీ హృదయ రహస్యాలను, మీ హృదయ బాధను, వేదనను చూచిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తున్నాను, నీ గాయములను మాన్పుతున్నానని. చూడండి, మీరు శారీరకంగానే కాకుండా మీ మనసులో కూడా గాయముతో మీరున్నారు. మీ మనసు గాయము ఎవ్వరూ చూడలేరు, కానీ దేవుడు చూచాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ హృదయంలో ఉన్న బాధ, గాయము, మీరు పొందిన ఆ వేదన దేవుడు చూచాడు. ఈ పరిస్థితి నేను ఎవరికి చెప్పాలి, ఈ బాధ గురించి నేను ఎవరితో పంచుకోవాలని నీలో నీవే మదన పడుతున్నావు. నీవెవ్వరికి చెప్పుకోలేని ఆ పరిస్థితిని దేవుడు చూచాడు. నీ అంతరంగంలో నా బాధను దేవుడు చూచాడు. నేను నీకు ఆరోగ్యం కలుగు చేస్తున్నాను, నీ గాయాలను కూడా కడతాను, భయపడొద్దని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. నిజంగానే మన యొక్క వ్యాధిని గురించి, మన రోగాన్ని గురించి, మన శరీరంలో ఉన్న బాధను గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ వివరించి చెప్తేనే కానీ అర్థం కాదు. మన సిమ్టమ్స్ అన్నీ ఆయనకు చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకోగలుగుతాడు, దానికి మెడిసిన్ ఇవ్వగలుగుతారు. అయితే మన ప్రభు ఈ లోకానుసారంగా డాక్టర్స్ వలె మనమంతా చెప్పక్కర్లేదు ఆయనకు. ఆయనను బ్రతిమాలకు అక్కర్లేదు. మనం ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయనను తండ్రి అని పిలిస్తే చాలు, ఆయన వేడుకుంటే చాలు. ఆయన మన అంతరంగం అంతా చూస్తాడు. మన శరీరంలో ప్రతి గాయం ఆయనకు కనబడుతుంది. మన సిమ్టమ్స్, మన హృదయము, మన బాధ ఏది చెప్పకపోయినా కూడా ఆయనకు మన గురించి పూర్తిగా తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరాన్ని మాత్రమే ఆయన బాగు చేయగలుగుతాడు. కానీ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్తే ఆయన పాపుల రక్షకుడు, రోగుల వైద్యుడు. నీ యొక్క ప్రతి రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ మానసిక రోగాన్ని ఆయన బాగు చేస్తాడు. నీ ఆత్మీయ రోగాన్ని, నీ పాప రోగాన్ని కూడా ఆయన స్వస్థపరుస్తాడు. నీ మనసుకైన గాయాన్ని కూడా ఆయన కడతాడు. తెగిపోయిన నీ బంధాలను, నీ కుటుంబ సంబంధాలను తిరిగి బాగు చేస్తాడు, తిరిగి సరి చేస్తాడు. ఆయనను మనం బ్రతిమాలక్కర్లేదు. ఒక కన్న తండ్రి వల్ల మన బాధను అర్థం చేసుకుంటాడు. ఆయన మన వ్యాధిని అర్థం చేసుకుంటాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు వెల ఇవ్వక్కర్లేదు మనం, ఎందుకంటే ఆయనే మన కొరకు వెల చెల్లించాడు. నీవు ఆరోగ్యంగా ఉండాలని శిలువపై నీ యొక్క వ్యాధిని భరించి ఆయన రోగిగా మారిపోయాడు. నీ కొరకు వ్యాధిని అనుభవించిన వానిగా మారిపోయాడు. నీవిక వెళ్ళ చెల్లించక్కర్లేదు.
నువ్వు వెల చెల్లించకుండానే స్వస్థతను పొందుకోవడానికి అర్హురాలవయ్యావు. ఎందుకంటే నీవెప్పుడైతే ఆయనను నీ స్వంత రక్షకునిగా అంగీకరించావో, ఎప్పుడైతే ఆయన నీ దేవునిగా అంగీకరించావో, నీవు ప్రభు రక్తం చేత కడగబడ్డావు. నీ రక్తము శుద్ధి చేయబడింది. ఇక నీ శరీరంలో నీ రక్తము, నీ తల్లి నుండి వచ్చిన రక్తము, నీ తండ్రి నుండి వచ్చిన రక్తము ప్రవహించడం లేదు. క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు కాబట్టి ఆయన రక్తము ప్రవహిస్తుంది. అందువల్ల ఇక నీ తల్లికి సంబంధించిన వాడవు నీవు కాదు, నీ తండ్రికి సంబంధించిన దానవు నీవు కాదు. నీవు దేవునికి సంబంధించిన దానవు, దేవునికి సంబంధించిన వాడవు. అందువల్ల నీ వంశ వృక్షమే మారిపోయింది. నీవు దేవుని వంశంలోనికి వెళ్ళిపోయావు. దేవుని కుటుంబంలో నూతనంగా జన్మించావు నీవు. కాబట్టి ఇక నుండి నీ తరతరాలుగా, నీ తాతల దగ్గర నుంచి, నీ తండ్రి దగ్గర నుంచి, నీ కుటుంబ వంశంలో నుండి వచ్చిన కర్స్ నీవు అనుభవించాల్సిన అవసరం లేదు. కుటుంబ వంశంలో నుండి వస్తున్న వ్యాధులు నువ్వు పొందాల్సిన అవసరం లేదు. నీ తండ్రికున్న బీపీ, షుగర్ నీకు రావడానికి వీల్లేదు. నీ తల్లికున్న క్యాన్సర్ అయినా, హార్ట్ ప్రాబ్లం అయినా, థైరాయిడ్ అయినా, లివర్ ప్రాబ్లం అయినా, కిడ్నీ సమస్య అయినా ఏది కూడా నీకు సంక్రమించడానికి వీల్లేదు. నీ తాతల నుండి, తరతరాల నుండి, నీ కుటుంబ వంశంలో నుండి వస్తున్న మానసిక వ్యాధులు ఏవైనప్పటికీ కూడా నీకు అవసరం లేదు. అది నీకు సంక్రమించదు. ఎందుకంటే నీవు క్రీస్తు వంశంలోనికి వెళ్ళిపోయావు. క్రీస్తు చేత కడగబడ్డావు. ఆయన రక్తంలో నువ్వు శుద్ధి చేయబడ్డావు. క్రీస్తులో తిరిగి జన్మించావు. కాబట్టి ఇక ఆ వ్యాధులతో నీకు సంబంధం లేదు. తరతరాలుగా వస్తున్న ఆ యొక్క ప్రాబ్లమ్స్తో నీకు సంబంధం లేదు. అది మానసిక వ్యాధులని నీకు సంబంధం లేదు. దీర్ఘకాలిక వ్యాధులని నీకు సంబంధం లేదు. ఆ శాపాన్ని, ఆ వ్యాధులను కూడా క్రీస్తు కొట్టివేశారు. నీవు గొప్ప విడుదలను పొందుకోవడానికి అర్హుడవయ్యావు. నీవు ఏ వెల చెల్లించక్కర్లేదు. క్రీస్తే నీ కొరకు వెల చెల్లించారు. కాబట్టి ఈరోజు మీరు ఏ వ్యాధితో ఉన్నా, ఏ నొప్పితో ఉన్నా, ఏ భయంకర స్థితిలో ఉన్నా భయపడక క్రీస్తు దగ్గరికి వస్తారా? ఆయన రక్తంలో మీ పాపములు కడుక్కున్నట్లయితే, ఆయన చేతులకు మీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే మీ ప్రతి గాయాన్ని కూడా ఆయన మాన్పివేస్తాడు. మీ ప్రతి బాధను కూడా ఆయన తీసివేస్తాడు. మీ శరీరంలో ఉన్న ప్రతి అస్వస్థతను కూడా స్వస్థపరుస్తాడు. మీ మనసుకైన ప్రతి గాయాన్ని కూడా కడతాడు ఆయన. కాబట్టి మనందరం కూడా స్వస్థపరిచే చేతులకు మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన సందులో మోకరిందాం. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు
చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీవు చిత్త కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించారు. నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నూతన వారంలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీకు ఆరోగ్యం కలుగు చేస్తాను, నీ గాయమును మాన్పుతానని వాగ్దానం చేశారు. అయ్యా, ఎంతమంది మానసికంగా నలిగిపోతున్నారో, ఎంతమంది గుండె పగిలిన స్థితిలో ఉన్నారో మీరు బాగు చేయండి అయ్యా. ఎంతమంది మనసుకు గాయమైన స్థితిలో ఉన్నారో బాగు చేయండి అయ్యా. ఎంతమంది శరీరంలో వ్యాధితో ఉన్నారో మీరు ఇప్పుడే ముట్టండి నాయన. నీ స్వస్థత శక్తి ప్రతి శరీరాన్ని తాకునుగాక, మీ స్వస్థత శక్తి ప్రతి అవయవాన్ని తాకునుగాక. ఎంతమంది వ్యాధితో ఉండి విశ్వాసంతో మోకరించారో పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్కరిని తాకండి నైనా. నమ్మిన వారందరి జీవితాల్లో అద్భుతకరమైన స్వస్థత కార్యములు జరుగునుగాక. యేసు నామము శక్తి కలిగిన నామము. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చిన యేసు నామములో ప్రతి ఒక్కరి శరీరంలోని ప్రతి వ్యాధి అణచివేయబడుగాక. ప్రతి ట్యూమర్ డిజప్పేర్ అయిపోనుగాక యేసునామములో. ప్రతి నొప్పి, ప్రతి బాధ నుండి యేసునామములో విడుదల పొందుకుందరుగాక. ఇమ్మీడియట్ హీలింగ్స్ యేసునామములో మీరు కలిగిస్తున్నందుకు, ప్రతి ఒక్కరిని తాకినందుకు వందనాలే. అది చిన్న వ్యాధైనా పెద్ద వ్యాధైనా, మరణశయ్యపై ఉన్న, మంచంపై ఉన్న, ఐసీయూలో ఉన్న ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారు, వారు ఎక్కడి నుండి ప్రార్థిస్తూ ఉన్నా, ఏ దేశమైనా, ఏ ఊరైనా, ఏ స్ట్రీట్ అయినా, ఎక్కడి నుండైనా ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు నీ శక్తి తాకుతుందని నమ్ముచున్నానయ్యా. ప్రతి ఒక్క శరీరాన్ని మీరు ముడుతున్నందుకు వందనాలయ్యా తండ్రి. అద్భుతకరమైన స్వస్థత కార్యములు మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, వారి శరీరంలో ఉన్న ప్రతి మూలన యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నానయ్యా. ప్రతి అవయవాన్ని కూడా నీ రక్తం శుద్ధి చేస్తుందని నమ్ముతున్నాను తండ్రి. అద్భుతకరుడా, మీరు చేసిన స్వస్థత కార్యములు బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ, ఆ శరీరములు నీకు మహిమ తెచ్చివగా మీరు నిలబెడుతున్నారని నమ్మి నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఇదే ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, ఈరోజు పుట్టినరోజులు, పెండ్లు ఈరోజు జరుపుకున్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నీ మార్గంలో నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ శరీరంలో, మీ మనసులో, మీ అంతరంగంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా తప్పకుండా దేవుడు మిమ్మల్ని కడుగుతున్నాడు. మానసిక వ్యాధిని, శారీరక వ్యాధిని కాకుండా మీ పాప రోగాన్ని కూడా ఆయన తీసివేయబోతున్నాడు. విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమేనని చెప్పండి. మీకు అనుకూలమైతే తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.